సోమాజిగూడలోని ప్రదీప్ కన్స్ట్రక్షన్ భవనానికి హైడ్రా నోటీసులు జారీ చేయడాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతించారు. ఈ విషయంలో హైడ్రా వెనుకడుగు వేస్తే తాను 10 అడుగులు ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణం ఎఫ్టీఎల్ జోన్లో ఉందని అప్పటి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఖైరతాబాద్ బస్తీవాసులు భయపడాల్సిన అవసరం లేదని, వారి ఇళ్లకు ఎలాంటి హాని జరగదని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు దానం పంపిణీ చేశారు. కొంతమంది పనికిరాని వాళ్ళకు పనికిరాని పని పెట్టుకుంటారు. అందరు కిరాయి గన్లు వచ్చారు. బస్ కూడా లేడు. ఎంఎస్ మక్తా, బిఎస్ మక్తా గ్రీన్ జోన్ లో ఉంటే రాజమణి కమిటీ ఏదైతే ఉండేనో ఆ కమిటీని ద్వారా అప్పుడు ఉన్న రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే దాన్ని గ్రీన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ చేపించి జీవో తీపిచ్చి ఈరోజు ఎంఎస్ మక్తాకు సంబంధించి గాని బిఎస్ మక్తా గాని నేను ఒకటి కాదు 10 సార్లు చెప్పాను ప్రజలకి. ఎవ్వరు కూడా భయ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఉందో ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ లో ఉంది, సికమ్ ల్యాండ్ లో ఉంది. ఆ సికమ్ ల్యాండ్ లో ఉంది. అప్పుడే నేను మరి కేటీఆర్ గారికి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. దీని మీద ఇల్లీగల్ గా పర్మిషన్ వస్తుంది అంటే అప్పుడు పెడచవును పెట్టారు.